మంచు విష్ణు కళల ప్రాజెక్టు కన్నప్ప నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే సోమవారం ఫిబ్రవరి 3వ తేదీన కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్కి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేస్తున్నట్లు ఒక కొత్త పోస్టర్ని షేర్ చేశారు. ఈ విషయాన్ని కన్నప్ప మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. ఈ కొత్త పోస్టర్లో ప్రభాస్ నుదిటిన నామాలు, ప్రభాస్ కళ్ళు త్రిశూలం ఉన్న ఒక కొత్త పోస్టర్ అంచనాలను పెంచేసింది. అంతేకాకుండా రెబల్ ఫ్యాన్స్లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇందులో మంచు విష్ణు భక్త కన్నప్ప పాత్రలో నటిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 3వ తేదీ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు పోషించే పాత్ర వివరాలు కూడా ప్రకటించనున్నారు. అయితే ఇందులో ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట శివుడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇటీవలే కన్నప్ప టీం శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో కన్నప్పలో ప్రభాస్ నందిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ప్రభాస్తో పాటుగా కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి బిగ్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మహాభారతం టీవీ సీరియల్ను తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా మోహన్ బాబు నిర్మిస్తున్నారు. 2025 ఏప్రిల్ 25వ తేదీన ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, శరత్ కుమార్, దేవరాజ్, ఐశ్వర్య, ముఖేష్, రిషి ఇతరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న కన్నప్పలో భారీ కెమియోలు కూడా ఉన్నాయి. పరమశివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శివుడి వాహనమైనటువంటి నందిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు అని చెబుతున్నారు. అయితే అసలు ఈ మూవీలో ప్రభాస్ ఉంటాడా లేదా అని డౌట్ అనేక మందిలో వ్యక్తమయ్యింది. బట్ ప్రభాస్ కన్నప్పలో నటిస్తున్నాడు. అంతేకాదు అతనిపై ఒక పాట కూడా ఉంటుందని రీసెంట్గా ఆ పాటని కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్ స్వయంగా చెప్పడంతో పూర్తిగా కన్ఫర్మ్ అయ్యింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. అంటే ప్రభాస్ నుంచి ఈ ఏడాది వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది. రాజా సాబ్ టైంకి రిలీజ్ అవ్వలేదు. అయ్యి ఉంటే అదే ముందు అయి ఉండేది. ఏదేమైనా తను నటించిన భక్త కన్నప్పలో మరొకసారి ప్రభాస్ నటిస్తే చూడాలని ఉందని కృష్ణమరాజు తరచుగా చెప్పేవారు. ఆయన కోరిక నెరవేరలేదు. కానీ ఆ సినిమాలో మాత్రం ప్రభాస్ కనిపించబోతున్నాడు.